ఇండియన్ క్రికెట్లో రోకోలను మించిన జోడీ ఉందా? చరిత్రను తిరగరాసిన కోహ్లీ, సచిన్ రికార్డ్ని బ్రేక్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కింగ్, 28,000 రన్స్కి మైల్ స్టోన్కి చేరువలో కింగ్. ఈ ఫిట్నెస్కి వరల్డ్ కప్లో ఆడతారా? ఆడరా? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టీమిండియా క్రికెట్లోనే కాదు, ప్రపంచ క్రికెట్లోనే అత్యంత విజయవంతమైనటువంటి జోడీగా పేరుంది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు. సమన్వయం అనేది వీరిద్దరి మధ్య అద్భుతంగా ఉంటుంది. వీళ్ళిద్దరూ బ్యాటింగ్ చేస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. కళాత్మకమైనటువంటి డ్రైవ్లు ఆడటంలో వీరికి వీరే సాటి. అందువల్ల వీరిద్దరిని విధ్వంసకర వీరులు అని కూడా పిలుస్తుంటారు. కెరీర్ స్టార్టింగ్ నుండి కూడా వీళ్ళిద్దరూ దూకుడుగా ఆడుతున్నారు. ఆస్ట్రేలియా సిరీస్లో 2 డక్ల తర్వాత హాఫ్ సెంచరీతో టచ్లోకి వచ్చాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత స్వదేశంలో రాంచీ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికా జట్టుతో జరిగినటువంటి మ్యాచ్లో సూపర్ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ కూడా ఆస్ట్రేలియా సిరీస్లో అదరగొట్టారు. ఒక హాఫ్ సెంచరీ చేసిన అతడు రాంచీలో హాఫ్ సెంచరీ సాధించాడు. రాంచీ మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ 2వ వికెట్కు 106 బంతుల్లో 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అందువల్లే టీమిండియా 349 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. వీళ్ళిద్దరూ 35 సంవత్సరాలకు పైగా వయసు ఉన్నప్పటికీ ఒకప్పటి మాదిరిగానే బ్యాటింగ్ ద్వారా విన్యాసాలు చేశారు. ఆస్ట్రేలియా సిరీస్ ద్వారా విరాట్, రోహిత్ తమ లయను అందుకున్నారు. అందువల్లే దక్షిణాఫ్రికా సిరీస్ను ఘనంగా మొదలుపెట్టారు. 2 సంవత్సరాల నుంచి కూడా సెంచరీ కోసం ఎదురు చూస్తున్నటువంటి విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ద్వారా ఆ బాధను అధిగమించారు. 11 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో అదరగొట్టాడు. తద్వారా కోహ్లీ తన కెరీర్లో 52వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ కూడా ప్రారంభంలో నిదానంగా ఆడాడు. ఆ తర్వాత జోరు చూపించాడు. వన్డేలో 352 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు చాలా సంవత్సరాలుగా పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది పేరు మీద ఉండేది. అతడు ఆ రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. రోహిత్ విరాట్ జోడీకి అనేక రికార్డులు ఉన్నాయి. అద్భుతమైనటువంటి భాగస్వామ్యులు నమోదు చేసి వీరు టీమిండియాను గెలిపించారు. అంతేకాదు, సచిన్, ద్రావిడ్ 391 మ్యాచ్లు అంటే ఆ రికార్డును కూడా బ్రేక్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు అంటే 392 ఆడినటువంటి మ్యాచ్లుగా ఈ జోడీ రికార్డు సృష్టించారు. వీరి జోరు ఇలానే కొనసాగితే 2027లో అత్యుత్తమమైనటువంటి జోడీగా పేరు తెచ్చుకుంటారు. 2027లో జరిగేటువంటి వరల్డ్ కప్లో కూడా కనుక వీళ్ళిద్దరు అదరగొడితే టీమిండియాకి తిరుగుండదు. ఆస్ట్రేలియా సిరీస్, ప్రస్తుత దక్షిణాఫ్రికా సిరీస్ ప్రారంభంలోనే వీళ్ళిద్దరూ దుమ్ము రేపుతున్నటువంటి టైంలో రిటైర్మెంట్ గురించి ప్రస్తావన వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇక ఇదిలా ఉంటే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి చరిత్ర సృష్టించాడు. రాంచీ వేదికగా జరిగినటువంటి తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై కోహ్లీ సెంచరీ చేసి రికార్డులు బ్రేక్ చేశాడు. ఈ సెంచరీ విరాట్ వన్డే కెరీర్లో మరో మైల్ స్టోన్గా నిలిచింది. వన్డేలో 52 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ ఇంతకాలం సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్నటువంటి ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఒకే ఫార్మెట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డ్ ఇప్పటికీ సచిన్ టెండూల్కర్ పేరు మీదే ఉంది. సచిన్ టెండూల్కర్ టెస్టులో 51 సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీ ఇప్పుడు వన్డేలో 52వ సెంచరీని నమోదు చేసి సచిన్ను కూడా దాటేశాడు. దాంతోపాటు దక్షిణాఫ్రికాపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా కోహ్లీ నిలిచాడు. గతంలో సచిన్ టెండూల్కర్, డేవిడ్ వార్నర్ 5 సెంచరీలు చేయగా కోహ్లీ 6వ సెంచరీతో రికార్డు నెలకొల్పాడు. సచిన్ టెండూల్కర్తో టెస్టుల్లో 51 వన్డేల్లో 49 సెంచరీలతో కలిపి మొత్తం అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు చేసినటువంటి ఏకైక క్రికెటర్గా నిలిచాడు. ఇప్పటి వరకు కూడా ఈ రికార్డుకు దరిదాపుల్లో వచ్చినటువంటి ఆటగాళ్లు కూడా లేరు. కానీ కోహ్లీ 83 సెంచరీలతో సచిన్ తర్వాత స్థానంలో నిలిచాడు. మరో 17 సెంచరీలు చేస్తే విరాట్ కోహ్లీ కూడా 100 సెంచరీలతో రికార్డు సృష్టించవచ్చు. రాంచీ మ్యాచ్లో విరాట్ కోహ్లీ క్లాస్ షాట్స్కు స్టేడియం మొత్తం ఫిదా అయిపోయింది. టీమిండియా ఫ్యాన్స్తో పాటు మాజీలు, కమెంటేటర్లు కూడా విరాట్ కోహ్లీకి క్లాస్కు సలాం కొట్టారు. సిక్సర్లు, ఫోర్లతో వింటేజ్ విరాట్ను గుర్తు తెచ్చాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భాగస్వామ్యం కూడా జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలకంగా మారింది. విరాట్ 135 పరుగులు చేయగా రోహిత్ శర్మ 57 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ మరో రికార్డును కూడా అతి చేరువలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 28,000 పరుగులు చేసినటువంటి ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ అండ్ కుమార సంగక్కర మాత్రమే ఉన్నారు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్కి ముందు 28,000 పరుగుల క్లబ్లోకి చేరాలంటే కోహ్లీకి 337 రన్స్ కావాల్సి వచ్చింది. తొలి వన్డేలో 135 పరుగులు చేయగా మరో 202 పరుగులు చేస్తే ఎలైట్ క్లబ్లో చేరే అవకాశం కూడా దొరుకుతుంది కోహ్లీకి. మరి ఈ సిరీస్లోనే 28,000 రన్స్ పూర్తి చేస్తాడా, లేక మరో సిరీస్ కోసం ఎదురు చూడాలనేది వెయిట్ చేయాల్సిందే. సో మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ జోడీ, అటు రోహిత్ కానీ ఇటు కోహ్లీ కానీ, వీళ్ళిద్దరు ఉన్నటువంటి ఫామ్ చూస్తే డెఫినెట్గా 2027 వరల్డ్ కప్లో డెఫినెట్గా ప్లేస్ సాధిస్తారు అండ్ మరొకసారి ఇండియాకు కప్పు తెస్తారన్న కామెంట్స్ కూడా ఇప్పుడు ఫ్యాన్స్లో అయితే ఉంది. బట్ ఎప్పటికైనా కానీ రోకోలు ఎవర్ గ్రీన్ అని కూడా మరి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి రోకోలు 2027 వరల్డ్ కప్లో ఆడాలా? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.